రాగి పిండి, ఉడికించినటువంటి బఠానీ, సన్నగా తురుక్కున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఉప్పు, మిరియాల పొడి, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర. సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సూప్ అంటే జనరల్లీ చాలా సింపుల్గానే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం చాలా రకాల సూప్లు. మరి దీని స్పెషాలిటీ ఏంటి? రాగితోటి చాలా మంది మాల్ట్ తయారు చేసుకుంటూ ఉంటారు కదా. రాగి పిండి అనగానే అందరికీ తెలిసేవి రాగి పిండితో దోశలు, లేకపోతే ఇడ్లీలు, లేకపోతే రాగి జావా, రాగి అంబలి ఇలా ఉంటుంది. మరి అదే మూస పద్ధతిలో వెళ్లకుండా కొద్దిగా డిఫరెంట్గా చేద్దామని మనం రాగి సూప్లోకి వెళ్తున్నాము. ఈ సూప్లో ప్రత్యేకత ఏంటంటే రాగి పిండితో పాటుగా అన్ని రకాలైనటువంటి వెజిటబుల్స్. ఒక కలర్డ్ వెజిటబుల్ తీసుకున్నాం, బీటా కెరటిన్ జాస్తిగా ఉంటుంది ఇందులో. బఠానీ ఉంది, ఇట్స్ ఎ పవర్ ప్యాక్డ్ వెజిటబుల్ అనమాట. అలాగే ఉల్లిపాయ ఉంది, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా. అలాగే మన ఫేమస్ పచ్చిమిరపకాయ ఉంది, అలాగే మిరియాల పొడి, అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కొత్తిమీర. ఇది చక్కటి ఫ్లేవర్ ఇవ్వడమే కాకుండా విటమిన్ ఏ అండ్ ఐరన్ కంటెంట్ కూడా మనకి బాగా వస్తుంది. ఇవన్నీ కలిపి మనం ఈరోజు సూప్ చేసుకోబోతున్నాం. ముందుగా ఏం చేస్తామంటే క్యారెట్ ముక్కలు, తర్వాత ఉడికించినటువంటి బఠానీ, కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, తర్వాత ఒక చిటికెడు ఉప్పు, ఈ పదార్థాలన్నీ వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకుంటాం. ఓకే, ఇవన్నీ మనము మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు ఇవి మాత్రమే వేసుకోవాలని ఏమీ రూల్ లేదమ్మా. కావాలనుకుంటే దీంట్లో బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు, బీట్రూట్ తురుము వేసుకోవచ్చు. ఓకే, ఉడికించినటువంటి రాజ్మా లేట్రాన్ కలుపుకోవచ్చు, లేదా ఉడికించిన కాబూలి శనగలు కలుపుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఇందులో ఉల్లి ముక్కలు, తర్వాత కొద్దిగా ఉప్పు వేసి దీన్ని ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో మెత్తగా పేస్ట్ అయిపోయింది. మనం సూప్ ఇప్పుడు ఇమీడియట్గా తయారు చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక బౌల్లో ఈ తయారు చేసినటువంటి పేస్ట్ని తీసుకుందాము. చాలామంది పిల్లలకి సూప్స్లో వెజిటబుల్ ముక్కలు వస్తే ఇష్టంగా ఉండదు, వాటిని నోట్లోంచి తుపుకు ఊస్తుంటారు. పెద్దవాళ్ళు కూడా అలా చేయడం నేను చాలాసార్లు గమనించాను. ఆ వెజిటబుల్స్ నాకు ఇది ఇష్టం లేదు, నాకు అది ఇష్టం లేదు అని చెప్తూ ఉంటారు. దీనిలో వెజిటబుల్స్కి లిమిటేషన్ ఏమీ లేదండి. యూ కెన్ టేక్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్కి మనము 2 నుంచి 3 స్పూన్లు రాగిపిండి కలుపుకుందాం. అలాగే సరిపడా సాల్ట్ వేసుకుందాం. దీని తర్వాత చక్కటి సూప్కి కావాల్సినటువంటి వాటర్, స్టవ్ వెలిగించేసుకోవచ్చు. సో ముందే మనం ఇవన్నీ మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవడమే అంతే. ఎందుకంటే రాగిపిండి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా తక్కువ టైంలో ఉడికిపోతుంది రాగిపిండి. సో మనకి అది గట్టిగా సంకటిలాగా అవ్వడం ఇంపార్టెంట్ కాదు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. కొద్దిగా ఒక పొంగు వచ్చేసరికి అది ఉడికి దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం పైనుంచి కొద్దిగా మిరియాల పొడి వేసుకొని, ఘాటుగా ఉండాలి కదా, మిరియాల పొడి వేసుకొని దాని మీద నుంచి మనం కొత్తిమీర చల్లుకొని దించేసుకోవచ్చు. మ్యామ్ అయిపోయినట్టుంది. బ్యూటిఫుల్గా పొంగు వచ్చేసింది. అండ్ రైట్ కన్సిస్టెన్సీలో మన రాగి సూప్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుందాము, మంచి ఘాటు ఫ్లేవర్ కోసం. కావాలి అని అంటే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చా పేస్ట్లో కానీ? అల్లం మిక్స్ చేయడం, అల్లము స్టార్టింగ్లో వేసుకోవచ్చమ్మా, పేస్ట్లో కూడా వేసుకోవచ్చు. బట్ మనం వెజిటబుల్ పేస్ట్ డైరెక్ట్గా మనం రాగి పిండిలో కలిపాము. అలా కాకుండా కొద్దిగా నూనె వేసుకొని దాంట్లో అల్లం కానీ వెల్లుల్లి ముక్కలు కానీ వేసుకుని తర్వాత దాని మీద నుంచి వెజిటబుల్ వేసుకొని చేసుకోవచ్చు. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ అ వెరీ క్రియేటివ్ ఫీల్డ్. మన టేస్ట్కి అనుగుణంగా మనం
దీన్ని మోడిఫై చేసుకోవచ్చు. స్టాండర్డ్ రూల్స్ ఏమీ లేదు ఇలానే ఉండాలి అని. యువర్ సూప్ ఈజ్ రెడీ. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసేద్దాము. ఈ కొత్తిమీరని కూడా మనం కావాలనుకుంటే పేస్ట్లో వేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, దాని ఫ్లేవర్ కూడా చాలా దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇట్ ఈజ్ రెడీ. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. సో గరం గరం రాగి సూప్ రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసేద్దాం. చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. తొందరగా టేస్ట్ చేయమని చెప్తుంది. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. రాగి సూప్కి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, ఉడికించిన బఠానీలు, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయలు. రాగి సూప్ తయారు చేసే విధానం: ముందుగా బఠానీ, క్యారెట్, మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు మొత్తం కలిపి మిక్సీ పట్టాలి. పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో పేస్ట్ వేసి 3 స్పూన్ల రాగి పిండి, తగినంత సాల్ట్, వాటర్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. అందులో మిరియాల పొడి వేసి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన రాగి సూప్ రెడీ.